అయితే టమాటో జామ్ చేసుకోవడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టమాటాని ముందుగా మనం ఇలా కొంచెం చిన్న ఘాట్లు పెట్టేసి నీళ్ళల్లో వేసేస్తే జస్ట్ హాట్ వాటర్లో వేసేస్తే కనుక అవి పైన స్కిన్ లూజ్ అయిపోతుంది. తర్వాత చల్లనీళ్ళు పోసి మనం స్కిన్ తీసేసుకోవచ్చు. సో ఇక్కడ తొక్క తీసేసిన టమాటాలు రెడీగా ఉన్నాయి. బెంగళూరు టమాటాలు కాదు, నేను ఊరు టమాటాలతోనే నాటు టమాటాలతో చక్కగా జామ్ చేస్తున్నాను. అయితే టమాటో జామ్కి టమాటాలు కావాలి, అలాగే ఒక యాపిల్ ఉంటే కనుక బాడీ వస్తుంది. అంటే ఆ బేస్ మనకి టేస్ట్తో పాటు మంచి ఆ జామ్ కన్సిస్టెన్సీ రావడానికి యాపిల్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని యాపిల్ని కట్ చేస్తున్నాను, గింజలు రాకుండా ఇలా సైడ్స్ కట్ చేసి మిక్సీ జార్లో వేసేద్దాం. ఫస్ట్ యాపిల్ కట్ చేసి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు టమాటాలని గింజలతోనే కట్ చేసి వేస్తున్నాను. తర్వాత మనం ఎలాగో వడకట్టుకుంటాం. ఇలాగే మొత్తం టమాటాలను వేసేసుకోవాలి. ఒక 6 పెద్ద టమాటాలు. ఇలా అన్ని మిక్సీ జార్లో వేసిన తర్వాత దీన్ని చక్కగా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పేస్ట్ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జాలి ఇలా పట్టుకొని మొత్తం వడకట్టాలి. టమాటా గింజలు ఏమైనా మిక్సీ అవ్వకపోయినా, యాపిల్ పీసెస్ ఏమైనా మిక్సీ అవ్వకపోయినా మొత్తం వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకునే మిశ్రమంని జ్యూస్ లాగా తాగినా కూడా చాలా బాగుంటుందండి. యాపిల్ ఇంకా టమాటో రెండు కలిపి ఇలా జ్యూస్ చేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే కనుక చాలా బాగుంటుంది. మంచి ఫైబర్ వస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది చక్కగా. చూడండి, టమాటా గింజలన్నీ ఇందులోకి వచ్చేసాయి, యాపిల్ ముక్కలు కూడా ఏం లేవు. ఇప్పుడు చక్కగా టమాటో ప్యూరీ వచ్చేసింది కదా, ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇక్కడ ఉన్న సద్దడంతా తీసేద్దాం. ఇప్పుడు టమాటో ఇంకా యాపిల్ రెండు కలిపి మనం ప్యూరీ చేసుకున్నాం కదా, అయితే ఈ ప్యూరీ ఎంత ఉంటుందో దానికి 1/4 అంటే 1 కప్పు ప్యూరీ తీసుకుంటే కనుక 1/4 మనం చక్కెర తీసుకోవాలి. ఎప్పుడైనా సరే జామ్లో చాలా చక్కెర ఉంటుంది, అది గమనించండి. సో ఇప్పుడు 1/4 చక్కెర ఈ ప్యూరీలో నేను వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అయితే కమర్షియల్గా చేసేటప్పుడు ఇలా చక్కెర కలిపేసి ఓవర్ నైట్ అలా ఉంచేస్తారనమాట. ఇదంతా ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ రెడీగా ఉంది, స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు నేనైతే ఇలా ప్యాన్లో పెట్టి కుక్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇలా పొడువుగా ఉన్న గిన్నెలో వేసుకొని కుక్ చేసుకుంటే పైన తుల్లకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కుక్ అయిన తర్వాత దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు పైన తుల్లుతుంది, అది జాగ్రత్త. మీకు క్లియర్గా కనిపించాలి, చూపించాలి అని చెప్పి నేను ఇలా ఫ్లాట్గా ఉన్న దాంట్లో కుక్ చేస్తున్నాను. బట్ మీరు ఇంట్లో కుక్ చేసేటప్పుడు ఏ జామ్ కుక్ చేసినా సరే ఇలా ఫ్లాట్గా ఉన్న దాంట్లో కాకుండా పొడువుగా ఉన్న గిన్నెలో కుక్ చేసుకోండి. కుక్కర్ గిన్నె ఉంటే కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నా ఓకే. మామూలుగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా ఇలాగే చేస్తారండి. అన్ని ఫ్రూట్స్ వేసేసి ఎక్కువగా బేస్ అయితే మనకి జామకాయ, పపాయ, యాపిల్, గ్రేప్స్ అన్నీ వేసి బాగా కుక్ చేస్తారన్నమాట. బనానా కూడా వేస్తారు, ఎక్కువ జామకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. ఇలా వేసిన తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ వాడుతున్నాం, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వేయకపోతే నిలువ ఉండదు. చాలా రోజులు నిలువ ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రిజర్వేటివ్స్ వేసుకోవాలి. మనం చేసుకున్న టమాటో ప్యూరీ ఇంకా ఇందులో యాపిల్ కూడా వేసాం కదా, చక్కెర వేసి బాగా కుక్ చేయాలన్నమాట.
దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 40 నిమిషాలు పడుతుంది. కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం. అవేంటో అప్పుడు చెప్తాను. దగ్గరగా వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక 40 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా థిక్గా అయిపోవాలి. ఉడికిన తర్వాత కలర్ థిక్గా అవుతుంది. కలర్ కూడా మంచి టమాటో కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ వేసుకోవాలి. ప్రిజర్వేటివ్స్కి ఎక్కువగా వాడేది అన్ని జాముల్లో వేస్తారు సిట్రిక్ యాసిడ్, మనం నిమ్ముప్పు అంటాం కదా. ఇది ఒక 3 గ్రాములు వేసాను. అలాగే సోడియం బెంజోయేట్, ఇది కూడా ఒక 2 గ్రాములు వేసాను. అలాగే ఫ్రూట్ పెక్టిన్ అని మనకి దొరుకుతుంది. ఇవేమో ప్రిజర్వేటివ్స్, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనం యూజ్ చేస్తాం. ఫ్రూట్ పెక్టిన్ వేసుకోవడం వల్ల మనం ఫ్రూట్ జామ్ తెచ్చుకుంటాం కదా, బాటిల్లో వేస్తే మనకి ఆ గట్టిగా అవుతుంది కదా, ఇలా జెల్లీ లాగా అవుతుంది కదా, అది అవ్వడానికి ఫ్రూట్ పెక్టిన్ మనకి యూజ్ అవుతుంది. అయితే ఫ్రూట్స్తో మనం పోల్చుకుంటే కనుక జామకాయలో ఫ్రూట్ పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫ్రూట్ పెక్టిన్ ఇప్పుడు మనకి డైరెక్ట్గా రెడీమేడ్గా దొరుకుతుంది, తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న టమాటో జామ్లో వేసాం. అలాగే ఏ ఫ్రూట్ జామ్ చేసినా సరే అందులో ఫ్రూట్ పెక్టిన్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు వేసేసి మళ్ళీ ఇంకొక 10-15 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆహా, కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా మంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు, కానీ ఫ్రూట్ జామ్ అంటే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే తీయగా ఉంటుంది కాబట్టి. టమాటో జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని నిల్వ ఉంచుకోవడానికి మంచి జాడీ తీసుకుంటే బాగుంటుంది. మనం ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో జామ్ తయారు చేసుకున్నప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నిల్వ పెట్టుకుంటాం, ఇందులో షుగర్ ఉంటుంది కదా, బ్యాక్టీరియా ఏం రాకుండా ఫస్ట్ నీట్గా కడిగిన తర్వాత దీన్ని ఎండలో పెట్టాలి. ఏ జార్ అయినా సరే ఎండలో పెట్టేసి మొత్తం కంప్లీట్ డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం వండుకున్న పదార్థాన్ని నిల్వ పెట్టడానికి అందులో వేసేసుకోవాలన్నమాట. ఆవకాయను కూడా మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుతాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా, గిన్నెకి ఎక్కడా కూడా తడి లేకుండా మంచిగా ఎండలో పెట్టి ఆరబెట్టేస్తాం, అప్పుడు శానిటైజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు జామ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని బాటిల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. నేను బాటిల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా. ఇంకా వేడిగానే ఉంది, కంప్లీట్గా చల్లగా అవ్వలేదు. మొత్తం చల్లగా అయిపోవాలి, రూమ్ టెంపరేచర్ కూడా కాకుండా ఇంకా చల్లగా అయిపోవాలి. మొత్తం చల్లగా అయ్యేంత వరకు అసలు మూత పెట్టకండి. టమాటో జామ్ తయారీ విధానం: ముందుగా టమాటాలు హాట్ వాటర్ లో వేసి పైన తొక్క తీసి రెడీగా పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లో ఆపిల్ ముక్కలు వేసి టమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటా మిశ్రమంకి 1 పావు చక్కెర వేసి కలుపుకోవాలి. తర్వాత పాన్ లో వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత సిట్రిక్ యాసిడ్, సోడియం బెంజోయేట్, ఫ్రూట్ పెక్టిన్ వేసి 15 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకొని డ్రైగా ఉన్న గ్లాస్ జార్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో జామ్ రెడీ అవుతుంది.